ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి, ఏం ఆలోచిస్తున్నారు? బాబీ గురించేనా? అవును గుండమ్మా. బాబీని ఎప్పుడైనా మనం ఇలాంటి పరిస్థితుల్లో చూసామా? వాడలా అయిపోవడానికి కారణం నువ్వేనని మీ చెల్లెలు అంటుంది కదా. కానీ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు బాబీని అవమానించి మాట్లాడడానికి, అది తట్టుకోలేక నా తమ్ముడిలా తాగడానికి కారణం నీ చెల్లెలు లోకేశ్వరే గుండమ్మా. అది దానికేం సంబంధం అండి? ఆపుగుండమ్మా, నాకన్నీ తెలుసు. వాళ్ళలా మాట్లాడుతున్నప్పుడు ప్రసన్నాంబ అమ్మమ్మ వాళ్ళకి సైకిల్ చేయడం నేను చూశాను. అప్పుడే అర్థమైంది ఇదంతా లోకేశ్వరి ఆడిస్తున్న నాటకం అని. నేను అప్పుడే రియాక్ట్ అవ్వచ్చు, కానీ నువ్వు చేసిన తప్పే నేను చేశాను. అక్కడ అందరి ముందు లోకేశ్వర్ని నేను నిలదీసి మాట్లాడితే బాబీ ఎలా రియాక్ట్ అవుతాడో, లోకేశ్వర్ని ఏమంటాడోనని చిన్నదాని ఫంక్షన్ చేస్తున్నాం, ఎందుకు లేనిపోని గొడవ అని నేను ఆగిపోయాను. అదే నేను చేసిన తప్పు. లోకేశ్వరి ఎందుకు ఇలా ఆలోచిస్తుందో అర్థం కావట్లేదండి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? మొదటి నుంచి నువ్వంటే నీ చెల్లెలికి ఇష్టం లేదు కదా. నిన్ను తిట్టించడం సరదా, నీతో కన్నీళ్లు పెట్టించడం తనకి ఆనందం. అది నా విషయంలో ఎలా అయినా చేయనివ్వండి, కానీ మధ్యలో బాబీని... సరే, బాబీ గురించి నువ్వేం టెన్షన్ పడకు. రేపు అన్ని విషయాలు వాడితో నేను మాట్లాడతాను. అయ్యో వద్దండి. లోకేశ్వరి ఇలా చేసిందని తెలిస్తే అసలు ఎలా రియాక్ట్ అవుతాడో. అసలే బాబీ మనసు గాయపడింది. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని కూడా తను తప్పుగా అర్థం చేసుకుంటే? నా తమ్ముడు గురించి నాకు తెలీదా? వాడెప్పుడు నిన్ను నన్ను తప్పుగా అనుకోడు. లోకేశ్వరి ఏ ఉద్దేశంతో ఈ గొడవలు స్టార్ట్ చేసినా నాకు మాత్రం ఒక్కటి అర్థమైంది. నా తమ్ముడిని తన కాళ్ళ మీద తను ఎదిగేలా చేయడం నేను మర్చిపోయానని. ఏం చేస్తే నా తమ్ముడు తనంతట తాను స్వయంగా నిలబడతాడో ఆలోచిస్తాను. నీ చెల్లెలికి ఎలా బుద్ధి చెప్పాలో నువ్వు ఆలోచించు. రే బాబీ, బాబీ, రే బాబీ. ఏంటి నాన్న? మావయ్య, ఏంటిది మావయ్య? నువ్వు ఆగమ్మా. ఏంట్రా ఏంట్రా నువ్వు చేస్తోంది? ఏం చేద్దాం అనుకుంటున్నావు? గతంలోనే వదిలేసుకునే అలవాటుని మళ్ళీ ఎందుకు మొదలు పెట్టావురా? నువ్వు తాగి రోడ్ల మీద గొడవ పెట్టుకుని మమ్మల్ని అందరినీ బజార్లో నిలబెడదాం అనుకుంటున్నావా? మన ఇంటి పరువు తీయాలనుకుంటున్నావా? ఆయన మనసులో బాధ తట్టుకోలేక తాగారంట అత్తయ్య.
ఏంటి లోకేశ్వరి ఆ బాధ? వాడికి ఇక్కడ ఏం తక్కువైందని? నాకేం తక్కువ నిన్నటి వరకు అదే అనుకున్నాను అన్నయ్య. కానీ నిన్న వాళ్ళు వేలెత్తి చూపించేంత వరకు నాకు అర్థం కాలేదు నాకేం తక్కువ అని. వంద మంది 100 రకాలుగా అనుకుంటారు మనవడా. ఒకరు బాగుపడినా అదే అంటారు, చెడిపోయినా అదే అంటారు. వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీలాగా నేను అనుకోలేను కదా తాతయ్య. ఇండివిడ్యువాలిటీ కావాలంటే ఇలా తాగితే ఇండివిడ్యువాలిటీ వస్తుందిరా. బాబీ, వాళ్ళు వీళ్ళు అన్న మాటలకి నీ మనసు బాధపడుండొచ్చు. నేను కాదండం లేదు, కానీ నువ్వు చేస్తున్న ఈ పని వల్ల మేమందరం ఎంత బాధపడ్డామో ఆలోచించావా? ఇప్పుడేంట్రా, నీకంటూ సపరేట్గా సంపాదన కావాలి, అదే కదా నీ బాధ? అప్పుడు మీ నాన్న వ్యాపారాల్లో కొన్నిటిని మీ అన్నయ్య చూసుకుంటున్నట్టే ఇంకొన్నిటిని నువ్వు తీసుకో, నీకు అప్పచెప్తారు. అప్పుడు నువ్వు నడిపించు, సంపాదించు. ఏమంటావు అల్లుడు? ఏరా మాట్లాడమే. నాకొద్దు నాన్న. బాబీ, ఏంట్రా, ఎందుకు వద్దంటున్నావు? నీకు ఇండివిజువాలిటీ కావాలి అంటున్నావు కదా. నా సొంత ఆఫీసులో నేను వర్క్ చేస్తే అది ఇండివిజువాలిటీ అవుతుంది, కానీ నాన్న ఫ్యాక్టరీ చూసుకుంటేనో అన్న ఆఫీస్ని చూసుకుంటేనో ఇండివిజువాలిటీ ఎందుకు అవుతుంది అన్నయ్య? అంటే ఏంట్రా? మేం వేరు, నువ్వు వేరా? నువ్వు విడిగా ఉండాలనుకుంటున్నావా? నా ఉద్దేశం విడిపోవాలని కాదమ్మా, విడిగా ఎదగాలని. అందుకే నేను జాబ్ ట్రయల్స్ చేద్దాం అనుకుంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.